హలో ఆల్, వెల్కమ్ టు పెన్ మీడియా. దిస్ ఇస్ గౌతమ్. ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఒకే విషయం గురించి మాట్లాడుకుంటుంది. అదే ఇరాన్-ఇజ్రాయెల్ వార్. అసలు ఈ యుద్ధం ఎందుకు మొదలైంది? ఇందులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాత్ర ఏంటి? 50,000 మంది సైనికులతో అమెరికా ఏం చేయబోతుంది? ఈ వీడియోలో పూర్తి విషయాలు తెలుసుకుందాం రండి. ఫస్ట్ వన్ వచ్చేసి అసలు ఈ యుద్ధానికి కారణం ఏంటి? ఇరాన్ నేరుగా కాకుండా హమాస్, హిజ్బుల్లా వంటి గ్రూపులతో ఇజ్రాయెల్పై దాడులు చేపిస్తోంది. ఇది ఇజ్రాయెల్కి ఆగ్రహం తెప్పించింది. ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తే తమ ఉనికి అపాయమని ఇజ్రాయెల్ భావిస్తోంది. అందుకే ఇరాన్ సైనిక స్థావరాలని ఇజ్రాయెల్ టార్గెట్ చేసింది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, అమెరికా తన 50,000 మంది సైనికుల్ని మిడిల్ ఈస్ట్కి పంపించింది. ట్రంప్ ఆదేశాల మేరకు ఈ సైన్యం ఇరాన్పై భారీ దాడులకి సిద్ధంగా ఉంది. కేవలం వైమానిక దాడులే కాకుండా ఇరాన్ భూభాగంలోకి వెళ్ళి వాళ్ళ ఆయిల్ రిజర్వాయర్స్ని కూడా ఆక్రమించుకోవాలని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చూస్తున్నారు. ముఖ్యంగా కాగ్ ఐలాండ్పై పట్టు సాధించి ఇరాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీయడమే అమెరికా ప్లాన్. ట్రంప్ సోషల్ మీడియా పోస్టులు యుద్ధ వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తున్నాయి. గతంలో ట్రంప్ ఇరాన్ తమాషాలు చేస్తే ఎప్పుడూ చూడని పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇప్పుడు ఆయన ఇరాన్ పూర్తిగా నాశనం అయింది, యుద్ధాన్ని 2-3 వారాల్లో ముగిచ్చేస్తాను, ఇరాన్ లొంగిపోక తప్పదని చెప్పేసి చెప్తున్నారు. అసలు ఈ యుద్ధం ఏ రోజు ఎలా జరిగిందో చూద్దాం. ఫిబ్రవరి 28న ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అని చెప్పి స్టార్ట్ చేశారు. అదే రోజున అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై దాడులు చేశాయి. మార్చి 10కి వచ్చేసరికి ఇరాన్ ఎదురుదాడి చేసి సముద్ర మార్గాలను మూసేసింది. మార్చి 20కి వచ్చేసరికి అమెరికా అదనపు సైన్యాన్ని పంపడం ప్రారంభించింది. మొత్తం సంఖ్య 50,000కి చేరుకుంది. మార్చి 28కి వచ్చేసరికి ఇరాన్ న్యూక్లియర్ సెంటర్స్పై భారీ దాడులు జరిగాయి. ఏప్రిల్ 1 అంటే ఈ రోజుకి ట్రంప్ దేశాన్ని ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. యుద్ధం చివరి దశకు వచ్చిందని సూచిస్తున్నారు. ఈ యుద్ధం వల్ల పెట్రోల్, డీజిల్, గ్యాస్ రేట్లు పెరగడమే కాకుండా భారీ ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. ట్రంప్ అనుకున్నట్లు 3 వారాల్లో యుద్ధం ఆగుతుందో లేదో వేచి చూడాల్సింది. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పెన్ మీడియా. థ్యాంక్ యూ.